హే గైస్, హలో, దిస్ ఇస్ శివ. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ రైడర్ శివ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మిమ్మల్ని మా బ్రదర్స్ తో కలిపి కొత్త ప్లేస్ కి అయితే తీసుకెళ్లబోతున్నా. సో లెట్స్ గో, చూద్దాం. అడ్ రోడ్ నుంచి నక్కపల్లి వెళ్లే దారి మధ్యలో దావత్ మండి అని చెప్పేసి ఒక జైల్ రెస్టారెంట్ అయితే పెట్టారు కొత్తగా. రెస్టారెంట్ బయట వైపు అంబియన్స్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి నైట్ టైం చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎంట్రీ అయితే ఒక బొమ్మతో స్టార్ట్ అయింది. లోపల అంబియన్స్ ఎలా ఉందో ఒక లుక్ వేసేద్దామా. అని ఇప్పుడు జైల్లో ఎవరిని వేద్దాం? చారి గారు చింతపండు చాక్లెట్ ఏమైనా తిన్నాడా? ఫేస్ అలా పెట్టాడు. మా కోసం రూమ్ అయితే రెడీ చేస్తున్నారు, మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. చారి గారు ఫోన్ అనుకున్నారా, అర్థం అనుకున్నారా, అలా దువ్వేసుకుంటున్నారు. రూమ్ రెడీ అయింది, ఆ మూల తగలడండి. చారి గారు వాళ్ళ రూమ్ లో కూడా వదలలేదండి. కన్నడ బొమ్మలతో అంబియన్స్ అద్దరు కొట్టేశారు. మరి ఏ మాటగా మాట, రూమ్ లో ఏసీ ఫ్యాన్లతో అయితే కూల్ గా ఉందన్నమాట. చారి గారు ఏంటి వీడు ఇల్లు అనుకున్నాడా లేకపోతే రెస్టారెంట్ అనుకున్నాడా? ఏంటి ఎలా పడుకుంటే వేసేస్తాడు? నాకేం సంబంధం లేదు, నాకు మెనూ ఇవ్వండి, నేను చూసుకుంటా. మొత్తానికి హాఫ్ మిక్స్డ్ మండి అయితే ఆర్డర్ పెట్టారు. 750 రూపీస్ పడింది. చూసింది వాళ్ళే గానీ ఆర్డర్ వచ్చింది పదండి. ఏంటి చారి గారు వీడు ఒలింపిక్స్ జ్యోతి పట్టుకున్నట్టు అలా పట్టుకున్నాడు? తిండా ఏంటి? తింటున్నాడండి. చారి గారు ఇది మిక్స్డ్ మండి అంటే లాలీపాప్, మటన్ మరియు దమ్ము ఫ్రై తో పాటు ఫ్రాన్స్ ఇచ్చారు. టేస్ట్ వేరే లెవెల్ అండి. దాంతో పాటు చికెన్ చేరువ ఇచ్చారు. కాంబినేషన్ అదిరిపోయింది అనుకోండి. చారి గారు చికెన్ పీస్ అయితే బాగా ఫ్రై చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చారి గారు ఏంటి వీడు ఉల్లిపాయలతో సహా దేన్ని వదలు పెట్టకుండా ఖాళీ చేసినట్టున్నాడు. చారి గారు ఆ మటన్ పీస్ ఉందండి, జున్ను ముక్కలాగే ఉడికింది అనుకోండి. క్యారెట్ ముక్క తమ్ముడు ఇష్టపడతాడు, మటన్ ముక్క నేను ఇష్టపడతాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? బాగా తింటాడు. ఫైనల్లీ లాలీపాప్ బిర్యానీ ప్రైస్ వచ్చేసి 280 రూపీస్ పడింది అనమాట. చెత్త నా దగ్గర వేసేస్తారా? కెమెరా ఎక్కడ పెట్టి వదిలేసే అది అందరికంటే పెద్దోడు కదా నువ్వు, అందుకే సెంటిమెంట్ కొట్టేస్తారు. చారి గారు వాళ్ళ కడుపా చెరువా అండి, మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టారు. వావ్, చింతపండు చాక్లెట్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చారి గారు నాకు ఈ చింతపండు చాక్లెట్ ని చూస్తే డౌట్ కూడా వస్తుందండి. ఎందుకైనా మంచిది వీళ్ళ మీద ప్రయోగం చేద్దాం. ఏమండి అప్పలరాజు గారు, నోరు తెరుస్తారా? చింతపండు చాక్లెట్ పెడతాను. ఏంటి తేడాగా ఉన్నట్టుంది? ఏంట్రా నాకు అన్ని లగ్గి పీసులు ఇస్తారా? మటన్ ముక్కలు గట్ట ఎవర్రా మీరు? పోన్లేండి రంగారావు గారు, ఈ చింతపండు చాక్లెట్ తినండి. ఏమండి సన్యాసరావు గారు, మీరు తప్పించుకుందాం అనుకున్నారా? నోరు తెరవండి, చింతపండు చాక్లెట్ పెడతాను. చారి గారు ఇంత తిన్నా వీళ్ళ కడుపులో ఖాళీ ఎక్కడి నుంచి వచ్చిందండి? చారి గారు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే గంట సింబల్ నొక్కడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్.